శస్త్రచికిత్సలో కొత్త పుంతలు తొక్కుతున్నారు కాకినాడ ప్రభుత్వ వైద్యులు. ఓ పేషెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదర్స్ సినిమాను చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్ చేశారు కాకినాడ జీజీహెచ్ డాక్టర్లు. 55 ఏళ్ల ఓ మహిళకు మెదడులో కణితిని గుర్తించారు డాక్టర్లు. అది చాలా ముఖ్యమైన భాగంలో ఉండడం వల్ల అవేక్రేనియాటమీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు నిర్ణయించారు. నిన్న పేషెంట్ ను న్యూరో సర్జరీ బృందం ఆపరేషన్ నిర్వహించింది. అదర్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. ప్రస్తుతం పేషెంట్ రికవరీ అవుతున్నారు. ఈ తరహా ఆపరేషన్ జీజీహెచ్ కాకినాడలో నిర్వహించడం ఇదే మొదటిసారి. కాకినాడ జనరల్ హాస్పిటల్ న్యూరో సర్జరీ విభాగంలో ఓ 55 ఏళ్ల మహిళ మెదడు ఫ్రాంటల్ గ్లయోమా అనే మెదడులోని కణితితో జాయిన్ అయ్యి ఉన్నారు. సో ఆవిడకి క్లిష్టమైన ఆపరేషన్ కూడా అతి తక్కువ మత్తుతో ఎవేక్రేనియాటమీ చేసి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక మైల్ రాయిని నెలకొల్పారు న్యూరో సర్జరీ వైద్యులు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఆ గడ్డ ఆ పేషెంట్కి కాలు చెయ్యి పక్షవాతాన్ని క్రియేట్ చేసింది. సో ఈ పక్షవాతం క్రియేట్ చేసిన గడ్డ చాలా కీలకమైన స్పాట్లో ఉంది బ్రెయిన్లో. సో ఇది తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా నరాలు ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ తరహా పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు అనమాట. దీనివలన మనకి ఉపయోగం ఏంటి అంటే కంటిన్యూస్గా పేషెంట్తో మత్తు డాక్టర్ కానీ లేకపోతే సర్జరీ చేసే వైద్యులు కానీ మాట్లాడుతూ ఉంటారు. సో చేయొద్దు అంటే పేషెంట్ పైకి ఎత్తగలుగుతుంది. కాకినాడ జనరల్